సాధించాలనుకున్నారు, సాధించలేకపోయారు కాబట్టి మీ ఇద్దరు పిల్లలలో ఎక్కువ బాగా ఎవరు ఆడతారు, ఆడడం ఎవరు జరుగుతారు? గేమ్ పరంగా అయితే గురువుది అంటే మైండ్ పెట్టి ఆడతారు. అంటే గేమ్ సిచ్యువేషన్, అంటే ఒక మ్యాచ్ ఏ సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ తగ్గట్టు గురువు ఆడతాడు. సో ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, మనం ఇప్పుడు మిడిల్లో దిగాం, ఇలా ఓపెనింగ్ దిగాం, టాప్ ఆర్డర్ దిగాం, టాప్ ఆర్డర్ ఏమో స్కోర్ని బట్టి వాడు గేమ్ ఆడతాడు. కీపింగ్ కూడా అంతే, చాలా ఎక్స్ట్రాడినరీ. రిషి వచ్చేసి వన్స్ అంటే మ్యాచ్ కీలక పొజిషన్లో మ్యాచ్ని టర్న్ చేస్తాడు, అది చేస్తాడు 100%. అంటే అందుకే మ్యాచ్ విన్నర్ అంటారు వీళ్ళు. సో క్రూషియల్ టైంలో వీళ్ళు యూజ్ చేస్తారు. వాడు క్రూషియల్ టైంలో వికెట్స్ రానప్పుడు రిషిని తీసుకురంట, వాడు వికెట్ 100% ఎవరైతే నమ్మకం పెట్టుకో ఆ నమ్మకాన్ని నిలబెట్టేస్తాడు. సో నాకు అందుకే ఇద్దరు ప్లేయర్ల మీద, అంటే వీడు ఆల్రౌండర్, గురువు వచ్చి కీపర్ కమ్ బ్యాట్స్మెన్. గురువు అంటే ఎట్లా అంటే నాయకత్వం ఉన్న లక్షణాలు ఉంటాయి, అంటే టీంని మేనేజ్ చేసే అంత. రిషి గేమే ఆడతాడు. నువ్వు ఎవరన్నా ఎంత పెద్ద ప్లేయర్ ఉన్నా, అవతల ఎంత పెద్ద బ్యాట్స్మెన్ ఉన్నా, వాడు ఎంత పెద్ద బ్యాట్స్మెన్ ఉన్నా సరే వాడికి వీడు వేయాల్సిన బాలే వేస్తాడు. సో గురువు అలా కాదు, అవతల బ్యాట్స్మెన్ ఎలా ఉన్నాడు, వాడు ఎలా అవుట్ చేయాలి, సో మనం గేమ్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఆ ప్లాన్ ఉంటుంది. అంటే కెప్టెన్సీ క్వాలిటీస్ గురువుకి బాగా ఉంటాయి. సో పెద్దోడు కాబట్టి అది ఉంది. సో అంటే ఏ క్రికెటర్ లాగా, అంటే నాకు తెలిసి ఏ క్రికెటర్ లాగా ఆడతాడు అని అనుకున్నది ఇద్దరు గురించి ఎవరితో ఏమన్నా పేరు చెప్తారా? రిషి అయితే నేను చిన్నప్పటి నుంచి లైక్ రవీంద్ర జడేజా. సో ఎందుకంటే వాడు ఫస్ట్ బాడీ లాంగ్వేజ్ కూడా సేమ్, అంటే లెఫ్ట్ స్పిన్నర్, కాకపోతే బ్యాటింగ్ వచ్చేసరికి రైట్ హ్యాండ్ అయ్యిండు. రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కూడా గురువుని చూసే నేర్చుకున్నాడు, లేకుంటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. రాయడం కానీ ఇవన్నీ త్రో చేయడం కానీ అన్ని లెఫ్టే. మరి సో గురువుని చూసి, గురువు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, తను చూసి నేను కూడా అలాగే ఆడతాను, అలాగే అన్నయ్య అట్లా ఆడుతున్నాను కదా, నీ అలాగే ఆడుతాను చెప్పి. ఒక్కోసారి అంటే ఎక్కువ ఏ హ్యాండ్ తోటి, అంటే లెఫ్ట్ హ్యాండ్ తోటి ఎక్కువ 6లు కొట్టడం కానీ 4లు కొట్టడం జరుగుతుందా, స్కోర్ ఎక్కువ చేయడం జరుగుతుందా, లేకుంటే రైట్ హ్యాండ్ ఆడతాడు, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్. సో గ్రౌండ్ లో మట్టికి 6 కొట్టేది రిషి ఎక్కువ, గురు తక్కువ. గురువు కొడుతుంది గేమ్, అంటే గేమ్ రొటేట్ చేసుకుంటూ వెళ్తా ఉంటారు స్కోర్.